వెల్ యాజ్ ఎగ్జామ్ కోఆర్డినేటర్ వాళ్ళకి క్వశ్చన్ పేపర్ లీక్ అయినట్టు సమాచారం రావడం జరిగింది. దాని మేరకు వాళ్ళు సాయంత్రం వచ్చి కంప్లైంట్ ఇచ్చారు. ఇలా క్వశ్చన్ పేపర్ పర్స్పెక్టివ్స్ ఆఫ్ చైల్డ్ డెవలప్మెంట్ పైన ఆ రోజు ఎగ్జామ్ బిఎడ్ ఎగ్జామ్. సో మనం అప్పటి నుంచి ఇన్వెస్టిగేషన్ స్టార్ట్ చేసాము. స్టార్ట్ చేసినప్పుడు మన ఇన్వెస్టిగేషన్ ఎవరు మొబైల్లో ఆ క్వశ్చన్ పేపర్ షేర్ అయిందో వాట్సాప్లో షేర్ అయింది. సో ఎవరు మొబైల్లో ఆ వాట్సాప్ షేర్ అయిందో అక్కడ నుంచి మన ఇన్వెస్టిగేషన్ స్టార్ట్ చేసాము. ధీరన్ అని చెప్పేసి ఆ వ్యక్తి పైన నుంచి ఇన్వెస్టిగేషన్ వెనక స్టార్ట్ చేసాము. అలాగా వెనక వెళ్తుండగా లింక్ ఆల్ ది వే టు వినుకొండ ఉన్న వివేకానంద కాలేజ్కి వెళ్ళింది. ఆ లింక్ వివేకానంద కాలేజ్, తర్వాత అలీ కాలేజ్, తర్వాత చైతన్య కాలేజ్ అనుకున్నాం, చైతన్య కాలేజ్, ఇంకొకటి ఆజాద్ కాలేజ్. 4 కాలేజీకి కూడా చైర్మన్ రఫీ అని చెప్పి ఉన్నారు. డీటెయిల్స్ అందరికి ఇస్తాను. సో ఆ రఫీ కరస్పాండెన్స్ కూడా ఈ 4 కాలేజీ కూడా 3 కాలేజ్ వినుకొండలో ఉంది, 1 కాలేజ్ అమరావతిలో ఉంది. సో వాళ్ళు ఏం చేశారంటే దీన్ని అర్థం చేసుకోవడానికి ప్రాసెస్ ఇంపార్టెంట్. మనకి 2024 డిసెంబర్లో ఆచార్య నాగార్జున యూనివర్సిటీ ఒక నోటిఫికేషన్ ఇచ్చారు. ఏ నోటిఫికేషన్ ఇచ్చారంటే క్వశ్చన్ పేపర్ గతంలో ఫిజికల్ కాపీ ఇచ్చేవాడు ఈ సంవత్సరం 2025 నుంచి కూడా మన సాఫ్ట్ కాపీ సిడిలో 1 డే బిఫోర్ కన్సర్న్ కాలేజెస్ పంపిస్తారు. దానికి పాస్వర్డ్ 40 మినిట్స్ ముందు, ఎగ్జామ్ జరగబోతున్న 40 మినిట్స్ ముందు పాస్వర్డ్ కన్సర్న్ కరస్పాండెన్స్కి పంపిస్తారు. అంటే ఆచార్య నాగార్జున యూనివర్సిటీ కిందకి 63 అఫిలియేటెడ్ కాలేజెస్ ఉన్నాయి. 23 సెంటర్ల ఎగ్జామ్ జరిగింది. ప్రతి ఒక్క కాలేజీలో ఉన్న ఎగ్జామ్ కోఆర్డినేటర్ లేకపోతే ప్రిన్సిపల్కి ఈ పాస్వర్డ్ చేరుతుంది. ఆ పాస్వర్డ్ని తో పాటు సిడిని ఓపెన్ చేస్తూ ప్రింట్అవుట్ తీస్తూ ఎగ్జామ్కి అందరూ క్వశ్చన్ పేపర్ 2 o'clockకి అందరూ డిస్ట్రిబ్యూట్ చేస్తారు. ఇది ప్రాసెస్. సో అదేవిధంగా ఆ రోజు కూడా మన కరస్పాండెన్స్ కమ్ ప్రిన్సిపల్ గారికి పాస్వర్డ్ షేర్ చేయడం జరిగింది 40 మినిట్స్ ముందు. వాళ్ళు ఇమీడియట్గా దాన్ని వాళ్ళకి అసిస్టెంట్ రాజు అని చెప్పి ఉన్నారు. ఆ వ్యక్తి క్వశ్చన్ పేపర్ని అంటే సాఫ్ట్ కాపీని వాళ్ళ మొబైల్కి పంపించారు. ఆ రాజు అనే వ్యక్తి ఏం చేశారంటే 4 ఒరిస్సా ఏజెంట్స్ ఉంటారు, ఏజెన్సీకి పంపించారు. ఏజెంట్స్ వాళ్ళు ఒక వాట్సాప్ గ్రూప్లో దాన్ని షేర్ చేయడం జరిగింది. దీని వెనక ఏంటంటే ఒరిస్సాలో దాదాపు 6,000 బిఎడ్ సీట్స్ పర్ ఇయర్ ఉంటాయి. కానీ అక్కడ డిమాండ్ ఎక్కువ కాబట్టి మనం ఇటువైపు మన ఆంధ్రాలో కూడా ఈ బిఎడ్ ఎగ్జామ్స్ అనేది యూనివర్సిటీస్లో రాసుకుంటారు. సో ఇక్కడ కూడా అరౌండ్ 6,000 సీట్స్ ఓన్లీ ఆచార్య నాగార్జున యూనివర్సిటీలో మాత్రమే 6,000 సీట్స్ ఉంది. ఈ సీట్స్ కాన క్యాండిడేట్స్ మనం ఒరిస్సా నుంచి ఇక్కడ వస్తారు. ఒరిస్సా నుంచి తీసుకొని రావాలంటే ఏజెన్సీ తీసుకొని వస్తారు. సో కాబట్టి పాస్ పర్సంటేజ్ ఒకటి, అదేవిధంగా ఏజెంట్స్ సాటిస్ఫైడ్ అని ఒకటి, ఈ 2 మోటివ్ మెయిన్గా పెట్టుకొని, బికాస్ అడ్మిషన్స్ అప్పుడే ఫుల్ అవుతాయి, దాన్ని ఒక మోటివ్గా పెట్టుకుని ఈ క్వశ్చన్ పేపర్ని రిలీజ్ చేయడం జరిగింది. సో దట్ పాస్ పర్సంటేజ్ కానీ స్టూడెంట్స్ కానీ సాటిస్ఫై అవుతారు అనే ఉద్దేశంలో ఈ వాట్సాప్ మెసేజ్ రాజు నుంచి ఈ ఏజెంట్స్ 4 కూడా, ఒరిస్సా చెందిన ఏజెంట్స్ 4 కూడా షేర్ చేయడం జరిగింది. సో దాంట్లో ఒక వాట్సాప్ గ్రూప్ బీమ్యాట్ ఒక వాట్సాప్ గ్రూప్లో వాళ్ళు షేర్ చేస్తారు. దాంట్లో ఒరిస్సా స్టూడెంట్స్ ఉంటారు, దాంట్లో షేర్ చేయడం జరిగింది. ఇది జరిగిన విషయం.